ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే అయితే మనకు కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి అందించబోతున్నారు, దీనిపైన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో మనకు వాస్తవానికి ఈ నెల పెన్షన్లు 2016 రూపాయలు కాస్త 4016 రూపాయలు. అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అందిస్తున్నటువంటి 4016 రూపాయలు 6016 రూపాయలు అనేది ఎప్పటి నుంచి అందించబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో క్యాబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు, ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు, ఎవరెవరికి ముందుగా అందిస్తారు, అయితే కొంతమందిని ఆల్రెడీ లిస్ట్లో నుంచి తొలగించడం జరుగుతుంది. సో అటువంటి వారు ఏం చేయాలి, అది ఎలా తెలుసుకోవాలి, దాంతోపాటు పెన్షన్లు ఈరోజు ఏ జిల్లాలకు ఇచ్చే ఛాన్స్ ఉంది, పూర్తి వివరాలు తెలుసుకుందామండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా టాప్ 5 ముఖ్య అంశాల గురించి కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అర్థమవుతుందన్నమాట. మొదటిసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ బటన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందన్నమాట. వెంటనే దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. వెంటనే ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి, బెల్ బటన్. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేసి మిత్రులందరికీ కూడా వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఒక్కొక్క అప్డేట్ అయితే తెలుసుకుందాం అన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆసరా పెన్షన్లతో పాటు ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు కూడా ఇందులో ఉన్నారు. అయితే తెలంగాణలో రాష్ట్రంలో ఇప్పటికి వరకు పల్లెల్లో మాత్రమే, అంటే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు చొప్పున L1 L2 కేటగిరీ వారిగా ఇళ్ల నిర్మాణం ఒక్కొక్క స్టేజ్లో అయితే అవుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా వచ్చేసి ముఖ్యంగా ప్రభుత్వం పట్టణాల్లో ఇదే పథకాన్ని అమలు చేయడానికి అప్గ్రేడ్ వర్షన్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవో అయితే రిలీజ్ చేశారు 69. సో ఇందులో ఇకపై పట్టణాల్లో నివసించే పేద కుటుంబాలకు తమ సొంత ఇంటి కళ నెరవేర్చుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా ఇందుకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియడం జరిగింది. సో దీనికి సంబంధించి అంటే ఇంటి నిర్మాణం మరియు దాంతోపాటు అర్హతలు ఏంటనేది ఇవ్వడం జరిగింది. పట్టణాలలో కనుక నిర్మిస్తున్న అంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 30 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించుకోవచ్చు. అంటే సుమారుగా 400 చదరపు అడుగులు అంటే ఇల్లు G+1 తరహాలో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఉండాలి 200 చదరపు అడుగులు, తర్వాత ఫస్ట్ ఫ్లోర్లోనూ మరో 200 చదరపు అడుగుల ఉండేలా డిజైన్ చేయవచ్చు అనమాట. ఇది పెద్ద కుటుంబం సౌకర్యంగా ఉంటుంది కాబట్టి సో నిర్మించుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం కొన్ని కండిషన్లు అయితే పెట్టిందనమాట. ఇవి తప్పనిసరి కనీసం 96 చదరపు అడుగుల గది అయితే ఉండాలి, దాంతోపాటు 70 చదరపు అడుగుల గది ఉండాలి, వంటగది కనీసం 35.5 చదరపు అడుగుల అయితే ఉండాలి, అలాగే అందులో బాత్రూమ్ ఉండాలి, అదేవిధంగా టాయిలెట్ తప్పనిసరి అయితే చేశారనమాట. ఇల్లు RCC స్లాబ్తోనే నిర్మించి ఉండాలన్నమాట. సో ఇంటిని ప్లాన్ సిద్ధం చేసిన తర్వాత సమీపంలోని హౌసింగ్ DE అధికారికి అనుమతి తీసుకోవాలని చెప్పేసి తర్వాత నిర్మాణం ప్రారంభించాలని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో దీన్ని బయట చూసుకున్నట్లయితే తక్కువ ప్లేస్ ఉన్న వారికి కూడా అవకాశం కల్పించడం అయితే జరిగిందనమాట. సో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి సంబంధించి మనీ అనేది 5 లక్షల రూపాయలు అందిస్తారు కాబట్టి దశల వారీగా ఇంటూ రూఫ్ లెవెల్ వరకు నిర్మిస్తే 1 లక్ష రూపాయలు, తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ నిర్మిస్తే 1 లక్ష రూపాయలు, ఫస్ట్ ఫ్లోర్ కాలమ్స్ అదేవిధంగా స్లాబ్ పూర్తయితే 2 లక్షల రూపాయలు, మొత్తం ఇల్లు పూర్తయిన తర్వాత 1 లక్ష రూపాయలు, ఇలా 5 దశల వారీగా అయితే మొత్తం మీద అయితే అంటే దశల వారీగా 5 లక్షల రూపాయలు అయితే అందిస్తారు. సొంత స్థలం ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం స్థలం ఇవ్వదు కాబట్టి మనీ మాత్రమే ఇస్తుంది. ప్రస్తుతానికి షెడ్లో లేదా అద్దెల్లో నివసిస్తున్న పేదలకి పథకానికి అర్హులు అనమాట. సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. పల్లెల్లో వేలాది మందికి ఇల్లు పూర్తి అవ్వడం జరిగిందనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో వచ్చేసి సిటీలో ఉన్న వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట. అయితే ముఖ్యంగా ప్రతి పేదవాడికి సొంతింటి కళ నెరవేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక ఇళ్ల పనులు వేగవంతం చేయాలని చెప్పేసి ముఖ్యంగా కలెక్టర్లు ఉన్నతాధికారులను అయితే ఆదేశాలు జారీ చేశారు. కొన్ని చోట్ల అయితే ఆల్రెడీ గృహప్రవేశాలు కూడా జరుగుతున్నాయన్నమాట. ప్రజాప్రభుత్వం పేదవాడి సొంత ఇంటి కళ నెరవేరుస్తూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అయితే అనడం జరిగిందనమాట. గృహప్రవేశాన్ని అయితే ఇలా చేయడం అయితే జరిగిందని చెప్పేసి అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మరొకటి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో వచ్చేసి ఆసరా పెన్షన్ లబ్ధాలు ఉంటారు. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లతో పాటు నార్మల్గా మిగతా వారు కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇక్కడ చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆసరా పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ప్రతి నెలలో కూడా పెన్షన్లు అనేది పొందుతున్నాం అనమాట. అయితే మనకు పత్రికా ప్రకటన అయితే వచ్చిందనమాట. ఇందులో
ఏముందనేది చదువుతాను. ఇందు మూలంగా వివిధ రకాలైనటువంటి చేయూత ఆసరా పెన్షన్లకు సంబంధించి అనగా ఇందులో వచ్చేసి వృద్ధాప్య, అదేవిధంగా వితంతులు, వికలాంగులకు చేనేత, కలుగిత, అదేవిధంగా మరియు ఒంటరి మహిళలు పింఛన్లకు సంబంధించి పొందు పింఛన్దారులు సో పత్రికా ముఖంగా అంటే పత్రికా ప్రకటన ముఖంగా తెలియజేయనుది ఏమనగా అని చెప్పేసి మొత్తం 24వ తారీఖు వచ్చేసి అదేవిధంగా 10/2025 సంబంధించి పింఛన్లు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకోవాలంటే 31వ తారీఖు వరకు ఈ నెల తీసుకోవచ్చు అని చెప్పేసి ఇందుకు సంబంధించి పోస్టల్ శాఖ బట్వాడ నల్గొండ జిల్లా తెలియడం జరిగింది అనమాట. సో కొన్ని కండిషన్లు అయితే ఇవ్వడం జరిగింది. పింఛన్దారులు గమనించాలి. పింఛన్దారులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు అదేవిధంగా సాఫ్ట్వేర్ను ద్వారా అయితే పింఛన్ను పొందవలసి ఉన్నదనమాట. అంటే దీన్ని బట్టి పింఛన్లు మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వద్ద నుండి పొందాల్సి అయితే ఉంటుంది. మధ్య దళారులు ఎవరు కూడా నమ్మకూడదు అనమాట. అదేవిధంగా పింఛన్లు పొందుటకు ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. పింఛన్లు మొత్తం కూడా సొమ్ము అనేది 16 రూపాయలు అడిగి కూడా తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇక డిఆర్డిఓ నల్గొండ సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెల పెన్షన్లు అనేది ఈ నెల 24 తారీఖున అయితే నిన్న రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈరోజు కొంతమందికి నిన్న ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్లో జమ కావడం జరిగింది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది రిలీజ్ కావడం జరిగింది. చాలామంది అంటున్నారు మాకు 16 రూపాయలు ఇవ్వడం లేదని చెప్పేసి. ఎంపీడీఓ అదేవిధంగా తహసీల్దార్ కావచ్చు, కలెక్టర్లు కూడా కంప్లీట్ చేయవచ్చు అని చెప్పేసి 16 రూపాయలు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కాబట్టి ఇవ్వకపోతే మొత్తం మీద పెన్షన్లు అనేది ఈ నెల ఇవ్వడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఒకేసారి అయితే పెన్షన్లు అనేది ఇవ్వరు కాబట్టి సో సమీపంలో మీరు ప్రతి నెల కూడా ప్రభుత్వం ఇప్పటికే వారంలో చివరిలో అందిస్తున్నారు కాబట్టి ఇప్పుడు చివరి వారం అయితే వచ్చేసింది. సో అందుకని చెప్పేసి పెన్షన్లు అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే ఈరోజు కొన్ని జిల్లాలకు అయితే అప్డేట్ అవుతాయన్నమాట. మీ జిల్లాలకు సంబంధించి పెన్షన్లు ఎంత ఇస్తున్నారు ఏందనేది చాలామంది కొంతమంది తీసుకున్నారు. ఈ జిల్లా కాకుండా కొంతమందికి ఇప్పుడే పెన్షన్లు కూడా అందిస్తున్నారు. ఆయా గ్రూపులు వాట్సాప్ గ్రూపులలో పోస్టల్ శాఖ వారు కావచ్చు, అదేవిధంగా సంబంధిత అధికారులు అయితే ఉంటాయి కాబట్టి మెసేజ్లు కూడా పెడుతున్నారనమాట. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లో కూడా జమ చేస్తుంటారు. తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక మీ జిల్లాకు ఒకవేళ పెన్షన్ తీసుకుంటే ఎస్ అని, ఇంకా తీసుకోకపోతే నో అని తెలియజేయండి. అయితే రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాలకు ఒకేసారి అయితే ఇవ్వరు. కొన్ని జిల్లాలకు ముందుగా అందిస్తున్నారు, కొన్ని జిల్లాలకు ఈరోజు, కొన్ని జిల్లాలకు రేపు అయితే అప్డేట్ అవుతాయి అనమాట. అప్డేట్ అయిన వెంటనే మీకు మెసేజ్లు అదేవిధంగా ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఫోన్ చేసి అయినా లేదంటే సమీపంలో ఉన్నట్లయితే పోస్టల్ శాఖ దగ్గరికి అయినా వెళ్ళి అయినా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. పెన్షన్ సొమ్ము అందిస్తున్నారా లేదా అనేది. ఎందుకంటే పెన్షన్ అనేది ఒకరోజు ముందుగా వారికి పెన్షన్ ఇవ్వాలని ఆర్డర్ అంటే ఈ పత్రిక ముఖటంగా ఈ రకంగా ప్రకటన వచ్చిన తర్వాతనే నెక్స్ట్ వారి బ్యాంక్ ఏదైతే ఉన్నాయో అందులో నుంచి డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేసి బయటికి డబ్బులు అనేది తీసుకొచ్చి పోస్టల్ శాఖ ద్వారా అయితే మనకు అందిస్తారు కాబట్టి డబ్బులు డ్రా చేసిన తర్వాత మొత్తం మీద పెన్షన్లు అనేది అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఎంత ఇస్తున్నారు అన్న దానిపైన కొత్త పెన్షన్లు మాత్రమే ఇవ్వడం లేదు. 2016 రూపాయలు 4016 రూపాయలు అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సమాచారం. ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్స్ తెలియజేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.